ఈ జబర్దస్త్ టీం గురించి మీకు తెలియదు కాబట్టి మీ కళాకారిణి రోజక్క ఉంది, రోజక్కని అడగండి. వాడు మగవాడ, శాంతి స్వరూప్ అని అతను మగవాడా ఆడవాడా ఆవిడ చెప్తుంది, ఎందుకంటే ఆవిడే జడ్జి కింద వ్యవహరించేది. అలాగే మీరు మీ రోజక్క కానీ ఆ రకరకాల విన్యాసాలు రికార్డింగ్ డ్యాన్స్ 5 ఏళ్ళు చేశారు కాబట్టే ఆ రికార్డింగ్ డ్యాన్సులు చూసే జనాలు మీకు 11 సీట్లు ఇచ్చారు. సంక్రాంతి సంబరాలకి కళాకారులకి రికార్డింగ్ డ్యాన్సులకి తేడా తెలియని మీకు ఏం చెప్పినా వేస్టే. మీకు తెలుగు పండగల మీద తెలుగు దేవుళ్ళ ప్రసాదాల మీద మీకు చిత్తశుద్ధి ఉండదు, శుభ్రత మీద కానీ చిత్తశుద్ధి ఉండదు. మీరు డిక్లరేషన్ ఇవ్వకుండా పైకి వెళ్ళిపోతారు. మీరు ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటున్నారు. కాబట్టి మీ గురించి మీ పిఆర్ఓల గురించి మీ చుట్టూ ఉన్న క్వార్టర్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని నేను భావిస్తూ, ఏదైతే విజయసాయి రెడ్డి గారు మీకు పదే సలహాలు సూచనలు ఇస్తున్నారో కనీసం మీ వైఖరి చూసి పారిపోయి బయటికి వెళ్ళి ఆయన్ని మిమ్మల్ని విమర్శిస్తున్నాడో ఆ విమర్శలు తీసుకోండి, మీరు బాగుపడతారు. అలాగే 1 సంతకాలు 1.5 సంతకాలు మీరు పెట్టించక్కల్లా. మీరు అసెంబ్లీ వస్తే 5 కోట్ల మంది జనం చూస్తారు. కాబట్టి మీరు పీస్ ఆఫ్ మైండ్ కొద్ది యోగా లాంటి మీరు మీ కార్యకర్తలు యోగా మెయింటైన్ చేయండి. ఖచ్చితంగా మంచి ఆలోచనలు వస్తాయి, మీరు మారతారు. అందుకే మీలాంటి వాళ్ళ కోసమే విశాఖపట్నంలో యోగా నిర్వహించారు. మీ ఆలోచనలు మారతాయి. ఒక్క ఛాన్స్ అన్నారు, ఒక్క ఛాన్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో ఛాన్స్ ఎవరు మీకు? మీ పరిపాలన అంత అందంగా ఉంది.